హలో అండి. మనకి క్లయింటు ఎంఐఎఫ్ఆర్‌పి తీయమని చెప్పాడు. మనమేమో రెడ్మీ వీపీఎన్ ఓపెన్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది రెడ్మీ వీపీఎన్. ఇది దేనికంటే మనకి అసిస్టెంట్ మోడ్ పోర్ట్ షేరింగ్ అవ్వడానికి మెయిన్‌గా రెడ్మీ వీపీఎన్ యూస్ చేస్తారు. నేను కామన్‌గా అది ఫ్రీ టూల్ అది. నేను కూడా అదే యూస్ చేస్తున్నాను. ఇదిగోండి రెడ్మీ వీపీఎన్ యూస్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో లాగిన్ చేసుకుంటున్నాను. జాయిన్ నెట్వర్క్ అండ్ పాస్వర్డ్ కొట్టేసాను. ఇంకా జాయిన్ అయిపోయింది. కనెక్ట్ అవ్వగానే దీంట్లోనే రెడ్మీ వీపీఎన్ తర్వాత మనం ఐపీ కనెక్ట్ చేసుకోవాలండి. దీనికి ఐపీ అన్నది ఒకటి ఉంటుంది. ఐపీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అసిస్టెంట్ మోడ్ పోర్ట్ వస్తుంది. చూడండి, మీకు ఎలాగో చూపిస్తాను. ఇది రెడ్మీ వీపీఎన్ అయిన తర్వాత ఇది లాస్ట్లో 26117 అని ఉన్నది కదా, అది నా ఐపీ. చూడండి, అదే నా ఐపీ కనెక్ట్ అవుతుంది. కాపీ పేస్ట్ రెడ్మీ కనెక్ట్ అని చెప్పేసాను. చూడండి, ఇప్పుడేమో కనెక్ట్ అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడు కస్టమర్కి చెప్తాను, నేను అసిస్టెంట్ మోడ్లో కనెక్ట్ చేయమని చెప్తాను. చూడండి, కనెక్ట్ చేసాడు అన్నట్టు, స్పీడ్గా ఉంటాడు అన్నట్టు. కనెక్ట్ అయిపోయింది. ఇదిగోండి, కనెక్ట్ అయిపోయింది. ఇది లేటెస్ట్ అండి, లేటెస్ట్ ఫోన్ ఇది. మనకి అన్నీ లేటెస్ట్ ఓల్డ్ అన్నీ సపోర్ట్ అవుతాయి. ఎఫ్ఆర్పి అవుతుందండి. కొన్ని రీజన్స్ ప్రకారంగా నేను టూల్ రివీల్ చేయకూడదు. ఇది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా మనది సర్వీస్ సెంటర్ టూల్ ఓపెన్ చేయకూడదు మనం. మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.